ఇవాళ ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల నేతలతో వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నేతలతో సమావేశమవుతారు సజ్జల. వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై దాడులు, హింసాకాండపై సమీక్ష చేస్తారు. కూటమి పాలనలో రాష్ట్రంలో యథేచ్ఛగా హింస కొనసాగడంపై ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి అత్యవసర భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మరో కొద్దిసేపట్లోనే రెండు అత్యవసర సమావేశాలు అయితే జరగబోతున్నాయి. రెండు కూడా అత్యంత ముఖ్యమైనటువంటి సమావేశాలే కావడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందులో ప్రధానమైంది ఫస్ట్ జరగబోతున్నటువంటి సమావేశం ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల ముఖ్య నాయకులతోటి పార్టీ సీనియర్ నేతలు సమావేశం కాబోతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇద్దరు కూడా ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల సమన్వయకర్తలతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులతోటి అత్యవసరంగా భేటీ అవుతున్నారు. చూస్తున్నాం, గడిచిన కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను టార్గెట్ చేసుకుని టీడీపీ గూండాలు హల్చల్ చేస్తున్నారు, ఇళ్ల మీద దాడులకు తెగబడుతున్నారు, అత్యంత దారుణంగా హింసాకాండకు ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మరోవైపు పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప కనీసం వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకపోవట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, న్యాయ పోరాటం ఏ విధంగా చేయాలి, కోర్టుల దృష్టికి ఏ విధంగా తీసుకెళ్లాలనే దానితో పాటు అట్లాగే అటు పార్లమెంట్లో చర్చించడం, గవర్నర్ దృష్టి తీసుకెళ్లడం, ఇట్లా అనేక అంశాల గురించి పార్టీ నాయకులతోటి సజ్జల రామకృష్ణారెడ్డి అట్లాగే బొత్స సత్యనారాయణ సమావేశంలో చర్చించబోతున్నారు. పార్టీ ఫీడ్బ్యాక్ తీసుకుని అనంతరం ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక రెండవది బ్రాహ్మణ సంఘాల నాయకులతోటి కూడా ఈ ముఖ్యమైన నాయకులిద్దరు కూడా భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఇందులో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూల నుంచి కూడా 33 మంది బ్రాహ్మణ సంఘాల నాయకులు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి. వారందరితో కూడా బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడబోతున్నారు. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో అత్యంత దారుణంగా విషం జిమ్తో పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి చర్చించబోతున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది, లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని. అయినప్పుడు కూడా ఇప్పటికీ టీడీపీ నాయకులైతే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు పెట్టడం ద్వారా వివాదాన్ని రేపుతున్నారు, మతాల మధ్య గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో బ్రాహ్మణ సంఘాలుగా ఏ విధంగా బాధ్యత వహించాలి, వారితో ఏ విధంగా చర్చించుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాల మీద కూడా బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి మరికొద్దిసేపట్లోనే సమావేశం కలుపుతున్నారు. ఈ రెండు సమావేశాలు కూడా అత్యంత ముఖ్యమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఏ విధంగా ఎదుర్కోవాలనేది ఒకటైతే, తిరుమల లడ్డు ప్రసాదం మీద చెబుతున్నటువంటి విషయాన్ని తట్టుకొని హిందూ ధార్మిక సంఘాలను ఏ విధంగా రక్షించుకోవాలనేటువంటి అంశాల మీద భేటీ జరగబోతుంది. ఈ రెండు కూడా మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. సిద్ధు. ఓకే రవీందర్.